ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మటన్ జీడిపప్పు చేస్తున్నాను కర్రీ. దానికి ఏంటంటే ఒక తాల్సీ పెట్టి దానిలో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలాగా వేయిస్తున్నాను అనమాట. అవి వేగేలోపు మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కొంచెం ఉప్పు వేస్తే ఆనియన్స్ ఆ ఉల్లిపాయలు కూడా బాగా వేగినవి. కొంచెం దోరగా వచ్చిన తర్వాత ఆల్రెడీ కుక్కర్లో మటన్ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాను అనమాట. అది వేసేస్తున్నాను, వాటర్తో పాటు వేస్తున్నాను. చూడండి, వేసేసి అప్పుడు ఇక్కడ మామూలుగా తాల్సీలో వండుతాను అనమాట. ఎందుకు అంటే ఒక 3 విజిల్స్ మాత్రం వేయిస్తాను. కుక్కర్లో మటన్ పసుపు ఉప్పు వేసి కొంచెం చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇలా కర్రీగా చేస్తాను. ఇది నా అలవాటు అన్నమాట. ఓకే, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు వేసినా సరే ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు అనేవి మన ఫ్యామిలీలో వాళ్ళు ఘాటుగా తింటారా కొంచెం తక్కువ తింటారా అనే దాన్ని బేస్ చేసుకొని వేసుకోవాలి మనం. అంతే తప్ప ఇంత వెయ్యాలి అని కొలతలు మాత్రం లేదు. ఒక 10 నిమిషాలు దాన్ని అలాగా మగ్గనిద్దాం, తర్వాత చూద్దాం. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర కడిగి నీళ్ళల్లో పైనుంచి దేవి వేస్తాను అనమాట. ఆకుకూర ఏదైనా నేను నీళ్ళల్లోంచి పైనుంచి దేవుతాను తప్ప నీళ్ళు వంచేసి తీయను. ఎందుకంటే తప్పనిసరిగా డస్ట్ ఉంటుంది ఆకుకూరలోను. ఓకే, ఇప్పుడు వేసేసాం కదా, చక్కగా ఒక బాగా దగ్గరగా ఎగిరిపోయే వరకు ఉంచి తీసేద్దాం. చాలా ఎమ్మి మటన్ జీడిపప్పు కర్రీ రెడీ అవుతుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకే బాగా నచ్చుతుంది. ఓకేనా, గెస్ట్లు వచ్చినప్పుడు తప్పనిసరిగా చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకుంటారు. ఓకే, బాయ్.
ఈరోజు వచ్చిన కనకాంబరాలు, మల్లెలు అయితే మొగ్గలు చాలా ఉన్నాయి, వందల కొద్దీ ఉన్నాయి.